కృతజ్ఞతకు నోచని శ్రామికులు. ఋతువులే మారిన గడియారం ఆగిన కనురెప్పలు వాల్చని విశ్రాంతే ఎరుగని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ధర్మారం, కాచాపూర్, పెద్దపల్లి, రంగాపూర్, రాఘవపూర్లలో పలు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలలో పాల్గొననున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి డీసీపీ చేతనలతో కలిసి భద్రతా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. నంది మేడారంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, ధర్మారం, కాచాపూర్, రంగాపూర్, పెద్దపల్లి, రాఘవపూర్లలో పలు సబ్స్టేషన్లలో భూమి పూజ, శంకుస్థాపన చేసే స్థలాలు, ధర్మారంలోని వ్యవసాయ మార్కెట్, పెద్దపల్లి జెండా చౌరస్తాలలో సభా వేదికలను సందర్శించి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, వాహనాల పార్కింగు, సభాస్థలికి వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పూర్తి స్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు తగు చర్యలపై పోలీస్ అధికారులు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలు, పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్ట బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, పెద్దపల్లి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్ఐలు పాల్గొన్నారు. అనుక్షణం శ్రమించే రక్షక భటులు, కృతజ్ఞతకు నోచని శ్రామికులు. వాహనాల గమనాన్ని నిర్దేశిస్తూ కాలుష్యపు కోరల్లో బాధ్యత మోస్తూ ప్రమాద ప్రాంతాలకి పరుగులు తీస్తూ చీకటి వ్యాపారుల భరతం పడుతూ ఉద్యమాల వేడిని, రౌడీల దాడిని, అక్రమాల తీరుని, దోపిడి దందాలని, వర్గాల పోరుని, మత వైషమ్యాలని అరికట్టే సమయంలో సాహసమే ఊపిరిగా అనుక్షణం శ్రమించే రక్షక భటులు, కృతజ్ఞతకు నోచని శ్రామికులు.